Now, since the new Home Minister has taken over, so he would also like to know the views afresh from the leaders of Andhra Pradesh. కాంగ్రెస్ మార్క్ కాలీఫ్లవర్స్ మన చెవుల్ని మళ్లీ మళ్లీ అలంకరించేస్తున్నాయి. రెడ్డొచ్చిన ప్రతిసారి మళ్లీ మొదలు పెట్టాలన్నది ఈ ఆజాదుల వారి ప్రకటన సారాంశం. కొత్త హోంమంత్రిగా కుర్చీనెక్కిన షిండేకి తెలంగాణ మీద బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేదని, అందుకే అఖిల పక్షాన్ని పిలుచుకున్నామని ఆయన సిగ్గుపడకుండా సెలవిచ్చేశారు. ఏదైతేనే సమస్యల్ని జీడిపాకం సీరియళ్లలా సాగదీసే స్పెషలిస్టులే ఈసారి కూడా జయకేతనం ఎగరేసుకున్నారు. ఇక ఈ అఖిల పక్షం అనే చెడుగుడు ఏపీ పాలిటిక్స్ లో సృష్టించబోయే గానా బజానా ఒక్కటే మనం తప్పకుండా చూడదగ్గ గేమ్ షో. అడగంది అమ్మైనా పెట్టదు, ఈ అమ్మైతే అడిగినా పెట్టదు. ఇక లాభం లేదనుకున్నారో ఏమో, టీ కాంగ్రెస్ ఎంపీలనబడే 7 దత్తపుత్రులు సిగ్గును బిడియాన్ని కాసేపు వెనక జేబుల్లో కుక్కేసుకుని పార్లమెంటు మెట్ల దగ్గర దాదాపు బిచ్చమెత్తుకున్నంత పనిచేశారు. ఆత్మ గౌరవము ఆవకాయ అనుకుంటూ ఆయాసపడే సగటు తెలుగోడు ఆ కాసేపు కళ్ళు మూసుకుని సైడిచ్చుకున్నాడు. అక్కడ అడుక్కున్న శాల్తీలకు మాత్రం ఒక ముద్దైతే దొరికింది. ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజుగా భావిస్తా ఉన్నాం. ఒక చరిత్రాత్మక నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై దాంట్లో కొత్త మలుపుగా భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ఏర్పాటు సాధన ప్రక్రియలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యొక్క చరిత్రాత్మక పాత్రతోటి కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఈ కనివిని వెరగనట్టుగా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు కావించడానికి కొరకు డిసెంబర్ 28 ప్రకటన రావడం తెలంగాణ వాదులందరూ హర్షించాలి. ఢిల్లీ వాళ్లు అఖిల పక్ష భేటీకి పిలవడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. మన సంగతేమో గాని ఒక ఎంపీ సార్ అయితే కరెక్ట్ గా ఇలాగే ఫీల్ అయ్యారు. ఎఫ్డీఐలకు ఎర్రతివాచి పరచడమనే ఒకానొక చిల్లర రాజకీయంలో ఇదొక పిట్ట కథగా మిగిలిపోతుందా, లేకపోతే డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తొలిమెట్టుగా నిలబడిపోతుందా అనేది ఇప్పుడిప్పుడే తేలేది మాత్రం కాదు. అవినీతి కేసులు, రాజకీయ వలసల చుట్టూ మాత్రమే తిరుగుతున్న మన రాజకీయ చిత్రంలో ఒకానొక చిన్న కుదుపైతే కనిపించింది. తను కనీ పెంచి పోషించుకున్న సొంత పార్టీని మడతబెట్టేసి రేపటి నుంచి మీతోనే నడుస్తానన్నా తెలంగాణ ఇచ్చేది లేదు పొమ్మని తరిమేశారంటూ కాంగ్రెస్ హైకమాండ్ చాకిరేవు బండకేసి కొట్టేసిన కేసీఆర్డు ఫామ్ హౌస్ లో సిట్టింగ్ చేసి అధికార పార్టీకి బొందపెట్టుడు కార్యక్రమానికి నడుం కట్టేశారు. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఆల్ పార్టీ అనబడే ఆల్ బిత్తర పాచికను హైకమాండ్ విసిరేసినట్లు చెప్పుకుంటున్నారు. కానీ కేసీఆర్ ఎత్తు నిజంగానే చిత్తయిందా? తిరుగుబాటుకు సిద్ధమంటూ కొత్త కండువాలు కుట్టించుకునే పనిలో పడ్డ ఆ 3 ఎంపీలను వెనక్కు లాగేసుకోవడం వరకు కాంగ్రెస్ విజయవంతమైంది. కానీ అఖిల పక్షం సిట్టింగ్ చేయబోయే సదరు 28వ తారీఖు ఎక్కడో దూరంగా లేదు. ఇవాళ్టికి 28కి మహా అయితే 3 వారాలే తేడా. ఈ లోపలే ఎన్ని నిశ్శబ్దాలు బద్దలవ్వాలి, ఏ పార్టీలు తెల్ల జెండాలు ఎగరేసి లొంగిపోవాలి లాంటివన్నీ బుల్లితెర మీద చూసి తరించాల్సిన దృశ్యాలు. ఆల్ పార్టీ మీటింగ్ అనేది ఓ అవుట్డేటెడ్ ఐడియానే కావచ్చు. కాకపోతే ఇక్కడ అటు ఇటు కాని అరడజను పార్టీల నోట్లో ఇది మట్టిగొట్టి పారేసింది. ఢిల్లీ నుంచి సడన్ గా వచ్చి పడ్డ ఈ ఇన్విటేషన్ ని మింగాలేక కక్కాలేక చచ్చిపోతున్న పార్టీలు ముందు మీరు ఆ తర్వాతే మేమంటూ ఎవరికి వారు తమ తమ వేళ్లను అవతలి పార్టీల వైపుకే చూపెడుతూ తొండాటకు దిగడం కూడా మొదలైపోయింది. నిజానికి తెలంగాణ మీద నిశ్చలమైన వైఖరి లేని పార్టీలదే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో సింహ భాగం. పార్టీకి 2 చొప్పున ఆహ్వానాలు వచ్చినప్పుడు 2 నాలికల్ని ప్రయోగించి గట్టెక్కిపోయారు. ఈసారి కనుక ఒకరినే పిలిస్తే పరిస్థితి ఏంటి?
ఇచ్చేవాణ్ణి కాదు తెచ్చేవాణ్ణి కాదంటూ ఏరు దాటేదాకా వేచి చూస్తామంటూ తెలివితేటలు ప్రదర్శించబోయిన జగన్ కాంగ్రెస్ నిన్నటి దాకా తెలంగాణ గడ్డ మీద తెగ రీసౌండ్లిచ్చి పారేసింది. సాగినంత కాలం నా అంతటి వారు లేరందరూ అన్న చందంగా ఈ పిల్ల వేరు ఏకంగా కాంగ్రెస్ అనబడే తల్లి వేరుకు ఆ పక్కనే ఏనుగు సైజులో ఇరగదీస్తున్న టీఆర్ఎస్ ను కూడా చెమట్లు పట్టించేసింది. కట్ చేస్తే ఇవాళ కుర్ర కాంగ్రెస్ కలరింగ్ ఇచ్చుకునే ఛాన్సే లేకుండా తోక ముడిచి వెనక్కెళ్లిపోవాల్సిన పరిస్థితి. అఖిల పక్షాన్ని పిలవండి, చెప్పదలుచుకున్నదేదో అక్కడికే వచ్చి చెప్తాం అంటూ డైరెక్ట్ గా ప్రధానమంత్రికే లేఖ రాసుకున్న తెలుగుదేశం ఇవాళ ఎటువైపుకు తప్పించుకుపోలేక తెలంగాణ చౌరస్తాలో చిక్కుకుపోయింది. ఢిల్లీ వాళ్లు ఒక్కళ్ళనే పిలుస్తారు, అది పార్టీ అధ్యక్షుల్నే పిలుస్తారంటూ వినిపిస్తున్న ఊహాగానాలతో తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. పాదయాత్రకు చిన్న బ్రేక్ చెప్పేసుకుని ఢిల్లీ వెళ్లడానికి చంద్రబాబుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఆయన గారు అక్కడికెళ్లి తన గొంతు లోతుల్లో గూడు కట్టుకుపోయిన సమైక్య భావం అనే సొంత మనోగతాన్ని విప్పుకుంటారు. ఇదే తెలంగాణ తెలుగుదేశాన్ని వేధిస్తున్న ఒకానొక చచ్చు సందేహం. మీరెవరిని పంపుతారు సార్ అంటూ ముఖ్యమంత్రి గారిని అడుక్కుంటే అది కూడా అధిష్టానమే డిసైడ్ చేస్తుందన్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే ఇక్కడ సేఫ్ జోన్ లో ఉన్నట్లు లెక్క. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోచినా ఓటింగ్ బెల్ మోగగానే చల్లగా బయటికి జారుకుని యూపీఏ సర్కార్ను గెలవనిచ్చిన ములాయంకు ఎఫ్డీఐలకు చస్తే ఒప్పుకోమంటూ చెలరేగిపోయినా ఆయనక కిక్కురు మనకుండా ఉండిపోయిన డిఎంకేకి ఈ మేడం ఏమిచ్చి దారిలోకి తెచ్చుకుందో తెలీదు. కానీ పార్లమెంటు మెట్ల దగ్గరే మొండిగా మకాం పెట్టిన మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు మాత్రం ఏ బిస్కెట్ పారేసిందన్న మాటే ఇప్పుడు ఊరు వాడా వినిపిస్తోంది. వీరోచితంగా జరిగిన చిల్లర దుకాణాల రాజకీయ చదరంగంలోనే ఇంత ఈజీగా నెగ్గుకొచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ రేపటి 28/12 ఆ తెలంగాణ డెడ్ లైన్ ను కూడా అంతే ఈజీగా లాక్కురావడం ఖాయం. ప్రపంచ తెలుగు మహాసభలంటూ హడావిడి చేసుకుంటున్న మన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడేంటి ఆల్పార్టీ పితలాటకం, దయచేసి వాయిదా వేసుకోరు అంటూ ఢిల్లీకి ప్రత్యేకంగా రాసుకున్నారు కాబోలు. సో మళ్ళీ అదే పాట, హైకమాండ్ ట్రెడిషనల్ థీమ్ సాంగ్. ఎందుకీ వైరాన్న వెర్రెనాన్న కళ్ళరాసులువైన దారిలో నాయ్ సెప్టెంబరు మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా